నమస్కారం అండి. ఆ, జై గురుదేవ్. ఈరోజు జ్ఞానపత్రం వచ్చి 22 22వ జ్ఞానపత్రం. ఇది డిసెంబర్ 1వ తేదీ 2000 సంవత్సరం యూరోపియన్ రాష్ట్రం జర్మనీలో జరిగింది. ఈరోజు విషయం ఏమంటే ఆ, పవిత్రత మరియు మీరు, సేక్రెడ్నెస్ అండ్ యూ. పవిత్రత మరియు వేల కొద్ది సంవత్సరాల నుంచి మనకు ఒక సంస్కృతిలో కొన్ని ఆ, దాన్ని చిహ్నలు చిహ్నలు, కొన్ని స్థలాలు, కొన్ని సమయాలు, కొంతమంది వ్యక్తులు, వీళ్ళందరినీ మనం చాలా పవిత్రంగా వాళ్ళని భావిస్తూ వస్తున్నాం. ఎప్పుడైనా కానీ ఒక చిహ్న, ఒక స్థలం, ఒక సమయం, ఒక మనిషిని, ఆ, లేకపోతే ఏదైనా ఒక పవిత్రమైన ఒక సంఘటన, ఆ, దాని గురించి ఆలోచించినప్పుడు అప్పుడేమవుతుందంటే మన ఎరుక అంత పూర్ణంగా మారిపోతుంది. అర్థమవుతుంది కదా. దాంట్లో డివిజన్ అనేది ఉండదు, ఖండఖండాలుగా ఉండదు. మన మనస్సు ఒక్కటైపోతుంది, పూర్ణంగా మారిపోతుంది. మామూలుగా ఉండే విషయాల్లో మనం ఒక్కొక్కసారి ఎరుక లేకుండా పోతాం. మామూలు అయిన విషయాలు అంతా మన ఎరుక లేని ఒక స్థితిలో, జడత్వంలో ఉంటాం మనం. మనం ఎప్పుడు ఏదైనా ఒక విషయాన్ని చాలా పవిత్రంగా భావిస్తామో అప్పుడు మన జడత్వాన్ని కోల్పోతాం. అప్పుడు మనం ఇంకా చాలా జీవంతంగా మారిపోతాం. మనం చాలా లైవ్లీగా మారిపోతాం మనము. ఆ? సో జీవితంలో ఆ, పవిత్రంగా భావించేది ఉంది చూడండి, దానికన్నా పూర్ణత్వమైనది ఇంకొకటి లేదు అని చెప్తున్నారు గురుగారు. ఆ, అందుకే గురుగారు ఏం చెప్తున్నా అంటే మీ హృదయాన్ని, మీ చైతన్యాన్ని పూర్తిగా దాంట్లో పెట్టండి, పవిత్రత వైపు పెట్టండి. ఆ, మనం చేసే ప్రతి ఒక్క పని కూడా పవిత్రంగా మారుతుంది ఎప్పుడు మనం ఆ తర్వాత దైవంతో ఒకటైపోతాం మనము. ఆ, సో మన జీవితంలో ప్రతి ఒక్క నిమిషము, ఆ, ప్రతి ఒక్క పని మనం చేసేది, ప్రతి ఒక్క స్థలం, ఉమ్, ఆ, అది పవిత్రంగా మారుతుంది. ఆ తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి, అతను కూడా పవిత్రం. ఎందుకంటే మన మనస్సులో పవిత్రత అని ఉంటే ఎదుటి వ్యక్తి కూడా పవిత్రంగా కనబడతాడు మనకు. ఆ? మన ఒక్క ప్రతిబింబమే అయిపోతాడు ఆ వ్యక్తి కూడా, కదా. అది గురుగారు చెప్తున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఆ? ఎందుకు ఏదైనా ఒక పని మళ్ళీ మళ్ళీ రిపీట్గా అదే చేస్తూ పోతూ ఉంటే దాంట్లో పవిత్రత అనేది కోల్పోతాము అని. అందుకే గురుగారు చెప్తున్నారు అక్కడ మీరు మీరు అక్కడ మీ జ్ఞాపకం ప్రవేశిస్తుంది, మీ చిత్తం ప్రవేశిస్తుంది. ఆ? సో అక్కడ మన సూక్ష్మతను కోల్పోతున్నాము, ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు చూడండి, తిరుపతిలో ఉండేవారికి తిరుపతి వెంకటేశ్వర స్వామి అంత పెద్ద వాల్యూగా, అంటే దాంట్లో ఏమున్నాడులే స్వామి మా ఊర్లోనే అని అనుకుంటారు. వారణాసిలో ఉండేవారికి ఏదో ఒక ఊర్లో ఉన్నావో అనుకుంటారు. అయితే బయట నుంచి వచ్చేవాడు యాత్రికుడికి వారణాసి చాలా పవిత్రమైన స్థలం. తిరుపతికి బయట నుంచి వచ్చేవాళ్ళకి తిరుపతి చాలా పవిత్రమైన స్థలం. ఎందుకంటే ఆ ఊర్లలో ఉండేవాళ్ళు ఆ సూక్ష్మతను కోల్పోయారు. అందుకోసం వాళ్ళకి పవిత్రంగా అనిపించట్లేదు. సో ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. సో మనము చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ఈ పవిత్రతని మనం కాపాడుకోవాలి, ఎలా కాపాడుకోవచ్చు? అందుకు గురుగారు చెప్తున్నారు. వర్తమాన క్షణంలో జీవిస్తూ, తర్వాత సాధన చేస్తూ, ఆ, ఎప్పుడు సాధన చేస్తుంటామో అప్పుడు మన జ్ఞాపకం, మన చిత్తం, అది మన పైన, అది దాంట్లో దూరడానికి వదలదు, మన చైతన్యంలోకి దూరడానికి వదలదు. ఆ? అప్పుడేమవుతుందంటే మనము ఎరుకలో ఉంటాము. ఎప్పుడు ఎరుకలో ఉంటామో మనము అప్పుడు పవిత్రత అనేది అలాగే మనము దాన్ని కాపాడుకోగలము. ఇప్పుడు చూడండి, అమెరికా దేశంలో అక్కడే ఉన్న ఆ, అక్కడే స్థలంలో ఉన్న చాలామంది అమెరికన్స్, రెడ్ ఇండియన్స్ ఉన్నారు కదా. వాళ్ళు అక్కడ ఒక తెగలు, కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భూమిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అన్ని దిక్కుల్ని పవిత్రంగా భావిస్తారు వాళ్ళు. మన భారతదేశంలో కూడా నదులు, పర్వతాలు, అలాగే జంతువులను కూడా మనం పవిత్రంగా భావిస్తాము.
వృక్షములని చెట్లను కూడా పవిత్రంగా భావిస్తాము. అలాగే కొన్ని మూలికలు దాన్ని కూడా పవిత్రంగా భావిస్తాము. మనుషుల గురించి చెప్పనవసరం లేదు మనకు. ఇక్కడ చాలామంది అవతార పురుషులు ఉన్నారు. వాళ్ళందరూ మనకు పవిత్ర పవిత్రమైన ఒక భావన వాళ్ళపైన మనకుంది. ప్రతి ఒక్క సంప్రదాయంలో కూడా మనుషుల్ని పవిత్రంగా భావిస్తున్నారు. అలాగే చిహ్నలు, అలాగే స్థలాలు కూడా పవిత్రంగా మనం భావిస్తున్నాం. ఉదాహరణకి క్రిస్టియన్ మతంలో తీసుకుంటే శిలువ వాళ్ళకు పవిత్రమైనది, జెరూసలేం పవిత్రమైనది, క్రిస్మస్ పవిత్రమైనది. ఆ తర్వాత వాళ్ళ మత పెద్ద ఉన్నాడు కదా పోప్, ఆయన కూడా పవిత్రమైన వాడు క్రిస్టియన్ మతంలో. అలాగే ముస్లిం మతంలో చంద్రుడు, ఆ చంద్రుడు, తర్వాత మక్కా మదీనా, తర్వాత రంజాన్ నెల వాళ్ళు ఉపవాసాన్ని ఆచరిస్తారు కదా, అదన్నీ వాళ్ళకి పవిత్రమైనది. ఇంకా మనకు సనాతన ధర్మంలో గంగమ్మ తల్లి, గంగ, తర్వాత హిమాలయాలు, ఎంతోమంది మన సనాతన ధర్మంలో స్వాములు, వీళ్ళందరూ వీళ్ళందరినీ పవిత్రంగా మనం భావిస్తున్నాము. ఆ? సో గురుగారు ఏం చెప్తున్నారంటే, మనము ఎటువంటి స్థితికి పోవాలంటే పూర్తి ఈ సృష్టి, ఆ తర్వాత ఈ జీవితమే ఒక పవిత్రమైనది అనే స్థితికి పోవాలి. ఒక దేవుడికి చెందిన వ్యక్తి ఈ ప్రపంచము, ఈ చిహ్నలు, ఈ స్థలాలు, మనుషులు అన్నీ అతనికి పవిత్రమైనదే సర్వకాలములలో. ఓకే, అందుకే మీరు దేవుడు మనిషిగా మారిపోండి. జై గురుదేవ్. ఓం నమః.